viewers, good morning. Welcome to Breakfast Show. కలికాలం అండి, కలికాలం. 10 ఏళ్లకి సోడా బుడ్డులు లాంటి కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయి. 20 ఏళ్ళు వచ్చాయి అంటే నల్లగా నిగనిగలాడాల్సిన జుట్టు నెరిసిపోతుంది. ఇక 30 ఏళ్లకే బీపీ షుగర్ గెస్ట్లా వచ్చి మన బాడీలోనే రెస్ట్ తీసుకుంటున్నాయి. 40 ఏళ్ళు వచ్చాయంటే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు, అబ్బో ఒకటా రెండా. ఇక 50 ఏళ్ళు వచ్చాయంటే 100 ఏళ్ళు నిండిన ముసలి వాళ్ళలాగా అయిపోతున్నాం. ఇక 60 వచ్చిందే అనుకోండి, కంప్లీట్ గా 100 ఏళ్ళు నిండిన ఫీలింగ్ వచ్చేసి ఉంటామో పోతామో కూడా తెలియటం లేదు. అంతా కలికాలం అండి. మరి కలికాలం కాకపోతే ఏంటి చెప్పండి? అప్పట్లో వాళ్ళని చూడండి, 90 ఏళ్ళు వచ్చాక కూడా ఎంత ఫిట్ గా ఉండేవాళ్ళో. అంతా డైట్ అండి, డైట్. మనమేమో ఇప్పటి నుంచి ఇష్టం వచ్చినట్టు తినేసి బాడీకి డిసిప్లిన్ అనేది లేకుండా చేస్తున్నాం. అందుకే ఇవన్నీ. వాళ్ళైతే అసలు పాలిష్డ్ వైట్ రైస్ తినే వాళ్ళ, ఆహా, జొన్నలు, రాగులు, సజ్జలు ఇవన్నీ తినేవాళ్ళు కాబట్టి అంత ఫిట్ గా ఉండేవాళ్ళు. మరి వాళ్ళంత ఫిట్ గా మనము ఉండాలి అంటే ఏం చేయాలి అనే కదా మీ డౌట్. వాళ్ళలాగా మనం కూడా జొన్నలు, సజ్జలు, రాగులు ఇవన్నీ తింటే పోలా. కానీ ఎలా తింటామబ్బా? మన బ్రేక్ఫాస్ట్ షో ఉందిగా, అండ్ ఇవాళ నేను చూపించే బ్రేక్ఫాస్ట్ షోలోని జొన్నల పొంగనాలు చేసుకోండి. పాతదే కొత్తగా, టేస్టీగా, చాలా బాగుంటుంది. మరి గెట్ రెడీ. జొన్న పొంగనాలు తయారు చేసుకోవాలంటే ముందు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేయాలి. ఇదేంటి ఇలా డైరెక్ట్ గా అయిపోతాయి అనుకుంటున్నారా? నెమ్మదిగా ప్రాసెస్ లోకి వెళ్దాం. దాంట్లో ఏం చేయాలి అంటే నూనె వేసుకోవాలి. కొద్దిగా నూనె వేసుకొని మినప్పప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఆవాలు అంటే పోపు గింజలు అన్నమాట, అవన్నీ కలిపేసి పెట్టుకున్నాను. అవి వేస్తున్నా. ఆ వేగేలోపు ఇంకొక చిన్న పని ఉంది నాకు. అదేంటి అంటే ఎండుమిరపకాయలు. మామూలుగా అయితే వేసేస్తాం కదా, ఇందులో మాత్రం కొంచెం సన్నగా వేయాలని నేను అనుకుంటున్నా. అందుకని కట్ చేసుకుంటున్నా. మామూలుగా బియ్యం నానబెట్టుకొని పెట్టుకుంటాము, అలాగే ఇడ్లీ బియ్యం కూడా నానబెట్టుకొని పెట్టుకుంటాం. ఆ తర్వాత ఇప్పుడు మనం జొన్నలు పొంగనాలు చేసుకుంటున్నాం కాబట్టి జొన్నలు కూడా నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ కలిపి మిక్సీ పట్టి పిండి చేసుకోవాలన్నమాట. సరే, పోపు గింజలు అయితే వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో నేను ఏమేస్తాను అంటే కరివేపాకు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇవి వేగిపోయాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏమేస్తున్నాను అంటే ఇందులో పచ్చిమిరపకాయలు, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, కొద్దిగా మెంతులు వేసుకుంటున్నాను. తరువాత ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నా. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాలి, కాసేపు అలా ఉంచేస్తే అవి వేగుతూ ఉంటాయి. ఈలోపు ఏం చేయాలి అంటే మనం పొంగనాల బ్యాటర్ తయారు చేసుకుందాం. దానికి మిక్సీ కావాలి కదా, అది ఇప్పుడు నేనేం తీసుకొచ్చేస్తాను. ఇప్పుడు ఇందులో ముందుగా నానపెట్టి పెట్టుకున్న బియ్యం, ఆ తర్వాత జొన్నలు, ఇవి కూడా నానపెట్టి పెట్టేసుకున్నాను నేను ముందుగానే. తర్వాత ఇడ్లీ బియ్యం, ఇవి కూడా ముందుగా నానబెట్టి పెట్టేసుకున్నా. సో మనం ఎప్పుడైనా సరే జొన్న పొంగనాలు చేసుకోవాలి అంటే కాస్తంత ప్రీ ప్లాన్డ్ గా ఉండాలన్నమాట.
అంటే బియ్యం ఇవన్నీ నానబెట్టుకోవాలి కదా బ్యాటర్కి, అందుకని. ఇప్పుడు దీన్ని మిక్సీలో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకోవాలండి. సో నేను నీళ్లు పోసుకొని పొంగనాల పిండి తయారు చేసుకొని పెట్టుకుంటాను. నేను చెప్పినట్టుగానే మన జొన్నల పొంగనాల పిండి రెడీ చేసేసాను. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనకి సరిపోతుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను అంటే ఈ పిండిలో ఉప్పు వేసుకొని కలుపుకుంటా. ఉప్పు వేసాను కదా, అది బాగా కలపాలి. అండ్ అలాగే మన ఉల్లిపాయలు కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఓకే, ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇందులో ఇప్పుడు నేను ఏమేస్తాను అంటే కొత్తిమీర, కొద్దిగా కొత్తిమీర వేసి సో కొత్తిమీర కూడా చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ఉల్లిపాయల మిశ్రమం ఏదైతే ఉందో మనం ఫ్రై చేసుకున్నాం దాన్ని మనం జొన్నల బ్యాటర్లో కలిపేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే దాన్ని బాగా కలిపేసి పొంగనాలు వేసేసుకుంటే జొన్నల పొంగనాలు రెడీ అయిపోయినట్టే. యాక్చువల్లీ ఇందులో మీకు కావాలి అనుకుంటే అల్లం అలాంటివి కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇది కలుపుతూనే ఉంటాను. ఈలోపు ఒక పని చేస్తాను ఏంటంటే పొంగనాలు పాన్ ఉంటుంది కదా, అది స్టవ్ మీద పెట్టేస్తే ఇలా కాగిపోతుంది కదా అది. సో ఇప్పుడు నేను ఇందులో ఆయిల్ వేసేసుకుంటాను. ఓకే, వేడైంది. మరి ఇప్పుడు జొన్నల పిండి వేసేస్తున్నాను. పొంగనాలు ఉడుకుతున్నాయి. సో దీని మీద మూత పెడితే చక్కగా లోపలంతా బాగా ఉడుకుతుంది. ఓకే, ఒక్క 2 నిమిషాల్లో మన జొన్నల పొంగనాలు రెడీ. జొన్నల పొంగనాలు ఉడికాయ లేదో ఒకసారి టెస్ట్ చేస్తాను. ఓకే, బాగా ఉడికిపోతున్నాయి. సో ఇప్పుడు నేను రెండో వైపుకి తిప్పుతున్నాను. చూసారా ఎంత బాగున్నాయో కదా. ఇప్పుడు ఇటువైపు కూడా ఉడికిపోతే మనం సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. రెండు వైపులా చక్కగా ఉడికిపోయాయండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చేసి మన జొన్నల పొంగనాల్ని నేను ఆ సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకుంటాను. చూస్తున్నారు కదా జొన్నల పొంగనాలు చాలా బాగున్నాయి కదా చూడటానికి. అంటే పుట్టగొడుగుల షేప్ లో ఉన్నాయి అండ్ చక్కగా కాలి బ్రౌనిష్ గా చక్కగా కాలిపోయింది కాబట్టి సో ఇప్పుడు వెంటనే తినేస్తే బ్రహ్మాండంగా ఉంటాయి. టపా 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 వెళ్ళిపోతాయి అనమాట అలా పొట్టలోకి. ఎనీవేస్ మన జొన్నల పొంగనాలకి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసుకునే విధానం ఏంటో మీరు ఒకసారి చూడండి. జొన్న పొంగనాలకి కావలసిన పదార్థాలు: నానబెట్టుకున్న జొన్నలు 1 కప్పు, నానబెట్టుకున్న బియ్యం 1/2 కప్పు, నానబెట్టుకున్న ఇడ్లీ బియ్యం 1/2 కప్పు, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, పోపు గింజలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయలు 2, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఎండు మిరపకాయలు 2. జొన్న పొంగనాలని తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని పోపు దినుసులు వేసి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు, చిన్నగా కట్ చేసుకున్న ఎండు మిరపకాయలు, మెంతులు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత మిక్సీలో నానబెట్టిన బియ్యం, జొన్నలు, ఇడ్లీ బియ్యం వేసి దోశ బ్యాటర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత బౌల్ లో జొన్న పిండిని వేసి తగినంత ఉప్పు వేసి కలపాలి. పాన్ లో వేగుతున్న ఉల్లిపాయలతో పాటు
కొత్తిమీర వేసి కలుపుకొని బౌల్లో ఉన్న జొన్న పిండి బ్యాటర్ లో వేసి బాగా కలపాలి. ఆ తర్వాత పొంగనాల పాన్ లో నూనె వేసి జొన్న పిండి బ్యాటర్ ని పొంగనాలలాగా వేసి రెండు వైపులా కాల్చి సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే జొన్న పొంగనాలు రెడీ. జొన్న పొంగనాలకి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూశారు కదా. ఇప్పుడు జొన్న పొంగనాలని హాయిగా నోట్లో వేసుకునే టైం వచ్చింది. మాటలు లేవు, పెద్దవాళ్ళు ఏవి ఊరికే చెప్పరు అని మాట అందరూ ఎందుకంటారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఏదైనా సరే వాళ్ళ బుర్ర, వాళ్ళ వంటలే వంటలు సూపర్ గా ఉన్నాయి. వెంటనే ట్రై చేయండి. దీన్ని ఇలా తిన్నా కూడా చాలా బాగుంటాయి. కాకపోతే కాంబినేషన్ లో ఇంకేమన్నా ఉంటే ఇంకా అదిరిపోతాయి కదా. అందుకే మరి నేను దీనికి కాంబినేషన్ గా మామిడి అల్లం నిల్వ పచ్చడి చూపించబోతున్నాను. మరి అది ఎలా చేస్తారో నేను చూపిస్తాను, మీరు కూడా నేర్చేసుకోండి. మామిడి అల్లం నిల్వ పచ్చడి అది చేసుకోవడం చాలా సింపుల్, నిలబెట్టుకోవడం కూడా చాలా సింపుల్, తినడం కూడా చాలా సింపుల్. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. దానికోసం ముందుగా ఏం చేయాలి అంటే మిక్సీ జార్ తెచ్చుకొని అందులో అల్లం ముక్కలు వేసుకోవాలి. తర్వాత బెల్లం వేసుకోవాలి. బెల్లంలో బోలెడంత అయాన్ ఉంటుంది. తర్వాత ఏం వేసుకోవాలి అంటే చింతపండు, నెక్స్ట్ కొద్దిగా కారం. కారం నేను ఎక్కువ వేస్తున్నాను ఎందుకు అంటే ఫస్ట్ పాయింట్ మనం ఇందులో బెల్లం వేసుకుంటున్నాం కాబట్టి ఆ స్వీట్నెస్ ని డామినేట్ చేయాలి పచ్చడి కాబట్టి. సో అందుకని కారం వేస్తున్నాను. అండ్ అలాగే ఇందులో మసాలాలు ఏమి వాడట్లేదు కాబట్టి ఆ స్పైసీనెస్ ఫ్లేవర్ ఇచ్చేది ఒక్క కారం ఒక్కటే, అందుకే కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత ఉప్పు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇంకేం లేదు, అయిపోయింది. ఇవన్నీ కలిపి చక్కగా మిక్సీ కొట్టేయాలి. మరి నేను ఆ పని చేయబోతున్నాను. ఇది ఇంకా కాస్త మెదగాలి అండి. మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, మెదగడానికి నీళ్లు పోసుకుంటాం. కానీ ఇది నిల్వ పచ్చడి కదా, నీళ్లు పోస్తే పాడైపోతుంది కదా. మరి ఏం చేయాలి, ఏం చేస్తాం, చక్కగా నూనె వేసుకుంటాం అన్నమాట. సో అందుకే నేను ఇందులో కొద్దిగా నూనె వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది బాగా మెదుగుతుంది పచ్చడిలాగా. ఇప్పుడు మళ్ళీ నేను ఒకసారి మిక్సీ పట్టేసి పచ్చడి చేసుకొని రెడీగా పెడతాను. మామిడి అల్లం నిల్వ పచ్చడి పేస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే స్టవ్ మీద పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. నిల్వ పచ్చడి కదా, కొంచెం నూనె ఎక్కువ ఉంటే ప్రాబ్లమే ఉండదు. సో నూనె ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కూడా ఏమి ఇబ్బంది ఉండదు అన్నమాట. నూనె వేడైంది కదా. ఇప్పుడు నేను ఇందులో ఏమేస్తున్నానంటే మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు ఇవన్నీ కలిపేస్తున్నా. పోపు దినుసులు ఉన్నాయి, అవి వేసేస్తున్నా. పోపు దినుసులు బాగా వేగాయి కదా. ఇప్పుడు ఇందులో ఏమేస్తానంటే కొద్దిగా ఇంగువ కొంచెం కలిపేయాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం వేసుకోవాలి అంటే కరివేపాకు. కరివేపాకు కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు నేను ఏం వేస్తాను అంటే ఇందులో ఇందాక మామిడి అల్లం పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదా, అది వేసేస్తాను అన్నమాట.
ఇది బాగా వేయించుకోవాలి. మామూలుగా కొంతమంది పచ్చళ్ళని చాలా ఘాటుగా ఇష్టపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలా వేయించుకోకుండా డైరెక్ట్ గా కూడా తినొచ్చు. కానీ మరి అంత ఘాటుగా తినలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం ఇలా చక్కగా వేయించుకుంటే బాగుంటుంది. అంటే కొంచెం సాఫ్ట్నెస్ వస్తుంది అనమాట పచ్చళ్ళలో. ఇలా ఒక 2 నిమిషాలు వేగనిస్తే మామిడి అల్లం నిల్వ పచ్చడి రెడీ. చాలా సింపుల్ కదండి, చాలా తక్కువ టైంలో అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. స్పెషల్ ఇది స్నాక్స్ లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. మామూలుగా అంటే కెచప్లు అవి ఇవి వాడుతూ ఉంటాం కదా మనం స్నాక్స్ చేసుకున్నప్పుడు కూడా, అలా కాకుండా ఇలాంటి నిల్వ పచ్చళ్ళు అయితే చాలా బాగుంటాయి. మన ట్రెడిషన్స్ ని గుర్తు పెట్టుకున్నట్టు ఉంటుంది. అండ్ అలాగే ఇందులో అల్లం ఉంది, అల్లం చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ అలాగే బెల్లం కూడా ఉంది కదా, సో ఇవన్నీ ఏంటంటే హెల్త్ కూడా చాలా మంచి చేస్తాయి. ఓకే, మామిడి అల్లం నిల్వ పచ్చడి రెడీ అయిపోయినట్టే. సో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకొచ్చి సర్వ్ చేసేసుకుంటా. చూస్తున్నారు కదా మామిడి అల్లం నిల్వ పచ్చడి ఎంత ఈజీగా తయారైపోయిందో, అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. మరి మామిడి అల్లం నిల్వ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసుకునే విధానం ఏంటో మీరు ఒకసారి చూడండి. మామిడి అల్లం నిల్వ పచ్చడికి కావలసిన పదార్థాలు: మామిడి అల్లం 1/2 కప్పు, చింతపండు కొద్దిగా, బెల్లం 1/2 కప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, పోపు గింజలు 2 టేబుల్ స్పూన్లు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు. మామిడి అల్లం నిల్వ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ లో మామిడి అల్లం ముక్కలు, బెల్లం, చింతపండు, కారం, తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టి పచ్చడి లాగా చేసుకోవాలి. ఆ తర్వాత పాన్ లో నూనె వేసుకొని అందులో పోపు గింజలు వేసి వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ, కరివేపాకు వేసి ముందుగా చేసి పెట్టిన మామిడి అల్లం పచ్చడిని కూడా వేసి బాగా కలపాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే మామిడి అల్లం నిల్వ పచ్చడి రెడీ. మామిడి అల్లం నిల్వ పచ్చడికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఇలా పచ్చడి ఒకటే టేస్ట్ చేస్తే అది బాగుంటుంది, జొన్నల పొంగనాలతో టేస్ట్ చేస్తే అదిరిపోతుంది. పొంగనాలు కొంచెం స్పైసీగా ఉన్నాయి అండ్ పచ్చడేమో కాస్తంత స్వీట్గా, కాస్తంత స్పైసీగా. కాంబినేషన్ అంటే ఇదేనేమో, నిజంగా అంతే అనిపిస్తుంది నాకైతే. నేను చెప్పడం కాదండి, మీరు ఇంట్లో ట్రై చేసుకోండి, మీరు చెప్పండి నాకు ఈసారి. ఎందుకంటే చాలా కొత్తగా ఉంది, కాంబినేషన్లో చాలా టేస్టీగా కూడా ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి. సో ఒకవేళ కనుక మీరు నా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఏవైనా మిస్ అయినా, లేదంటే ఇప్పుడు చూపించిన వెరైటీస్ లో ఏదైనా ఫాలో అవ్వలేకపోయినా ఆన్లైన్ లో మీరు ఫాలో అయిపోవచ్చు అనమాట. ఎలాగా అంటే www.youtube.com/etv అభిరుచి అని టైప్ చేస్తే చాలు మన బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అన్ని వచ్చేస్తాయి. ఫేస్బుక్ లో అయితే www.facebook.com/etv అభిరుచి అని టైప్ చేసినా సరే బ్రేక్ఫాస్ట్ రెసిపీని చక్కగా ఫాలో అయిపోవచ్చు. ఇంట్లో చేసుకొని తినేసి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. మరి ఈ రోజు అయితే సూపర్ గా 2 వెరైటీస్ అదిరిపోయాయండి. కొంచెం మన అమ్మమ్మల టచ్ ఇచ్చేసి లేటెస్ట్ గా చేసుకున్నాం, చాలా అదిరిపోయాయి. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇవి కనుక మీ మమ్మీ డాడీకి పెట్టారనుకోండి, వాళ్ళు అలా వాళ్ళ చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయి చాలా ఖుషి అయిపోయి మీరు ఏది అడిగితే అది ఇచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వెంటనే ప్రిపేర్ చేయండి. రేపు మరో 2 వెరైటీ డిషెస్ తో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ యు టేక్ కేర్, బై.